మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. బట్ పిల్లలు లేని వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి లేదా తక్కువ చేసిన వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తాము. దీంతో పాటు వంశపారంపర్యంగా ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కూడా వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే ఇంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉందో వాళ్ళకి చిన్న వయసులో వస్తే మీ రిస్క్ ఇంకా ఎక్కువ. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తాము. రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకు కూడా విపరీతంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాము. సో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన నేను దాని నుంచి బయటపడాలి, ఈ క్యాన్సర్ని నేను జయించాలి అంటే మీరు ఆ క్యాన్సర్ని ఎంత తొందరగా పట్టుకుంటే అంత బెటర్. క్యాన్సర్ని తొందరగా పట్టుకోవాలి అంటే మన బ్రెస్ట్ పైన మనకు అవగాహన ఉండాలి. నా బ్రెస్ట్ మామూలుగా ఎలా ఉంటుంది, సైజు, షేప్, నిప్పుల్లో నుంచి ఏమన్నా ద్రవాలు వస్తాయా, ఏమన్నా మార్పు జరుగుతుందా, మీలో జరుగుతున్న ఒక మార్పు మీరు పసిగట్టాలి అంటే మిమ్మల్ని మీరు రొటీన్గా చెక్ చేసుకోవాలి. సో ప్రతి నెల పీరియడ్ అయిపోయిన ఆఖరి రోజు ప్రతి స్త్రీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోమంటాము. ఈ మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్న టైంలో మీకు ఏదన్నా తేడాగా అనిపిస్తే ఖచ్చితంగా వచ్చి గైనకాలజిస్ట్ని లేదా ఆంకాలజిస్ట్ని కలిసి అది ఏం జరుగుతుందో మీరు కనుక్కోండి. దీంతో పాటు 45 సంవత్సరాలు దాటిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ. ప్రతి 8 మందిలో ఒకరికి చూస్తున్నాము. సో అందుకే 45 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ 2 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించమంటాము. ఈ మ్యామోగ్రామ్ అనే టెస్ట్లో స్కాన్ చేస్తారు, రొమ్ము స్కాన్ చేస్తారు, రొమ్ముకి ఎక్స్రే చేస్తారు. అవి 2 జత చేసి మీకు ఒక మ్యామోగ్రామ్ రిపోర్ట్ అని ఇస్తారు. ఈ మ్యామోగ్రామ్లో బియ్యం గింజ అంత చిన్న క్యాన్సర్ని కూడా ముందే మేము పట్టుకోగలము. ఇంత చిన్న క్యాన్సర్ని ముందే పట్టుకుంటే మీ రొమ్ము తొలగించకుండా ఆ క్యాన్సర్ ఒక్కటిని తొలగిస్తే మీరు మళ్ళీ క్యూర్ అయిపోతారు. సో రొమ్ము క్యాన్సర్ నుంచి నేను క్యూర్ అవ్వాలి, పొరపాటున నాకు వచ్చినా కూడా నేను క్యూర్ అయిపోయి నార్మల్గా బతకాలి అంటే మ్యామోగ్రామ్లో ముందే దాన్ని మీకు సిమ్టమ్స్ రాకముందే పట్టుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా క్యూర్ చేయగలము. అండ్ రొమ్ము క్యాన్సర్కి ట్రీట్మెంట్ సర్జరీ ఉంటుంది. రొమ్మన్న తొలగిస్తాము లేదా రొమ్ములో క్యాన్సర్ మట్టుకు తొలగించి రొమ్మును అలాగే ఉంచేస్తాము. రేడియేషన్ అంటే ఎక్స్రేస్ పంపించి కూడా రొమ్ము క్యాన్సర్ని కరిగించేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ కానీ చాలా తొందరగా పెరిగే టైప్ అయితే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము. రొమ్ము క్యాన్సర్కి కొత్తగా ఈ మధ్యన కాదండి, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇమ్యూనోథెరపీ పైన ఫోకస్ ఎక్కువ చేస్తున్నాము. మీ క్యాన్సర్ ఎలాంటి టైప్ ఏనా టైప్ బీనా అని బయాప్సీలో కనుక్కున్నాక మీ క్యాన్సర్కి కానీ ఇమ్యూనోథెరపీ ఇస్తే తొందరగా నయం అవుతుంది, మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ తక్కువ అంటే ఇమ్యూనోథెరపీ కూడా కీమోథెరపీతో జత చేస్తున్నాము. కొంతమంది రొమ్ము క్యాన్సర్స్లో హార్మోన్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి హార్మోన్ టాబ్లెట్ పెడితే ఆ రొమ్ములో క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. సో రొమ్ము క్యాన్సర్ ముందే కనుక్కోవాలి అంటే మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. 45 దాటాక రెగ్యులర్లీ మ్యామోగ్రామ్స్ చేయించుకుంటూ ఉండాలి. 45 దాటిన వాళ్ళు కూడా ప్రతి నెల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం మ్యాండేటరీ. క్యాన్సర్ ఉంది అన్న డౌట్ వచ్చినప్పుడు బయాప్సీ చేయించుకోవడం కంపల్సరీ. ఈ బయాప్సీలో ఇది టైప్ ఏనా టైప్ బీనా, హార్మోన్స్ ఉన్నాయా, ఇమ్యూనోథెరపీకి సూటబుల్లా కాదా, ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఆపరేషన్ చేయాలా, కీమోథెరపీ ఇవ్వాలా, కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ ఇవ్వాలా లేదా హార్మోన్ టాబ్లెట్స్తోనే మిమ్మల్ని మేనేజ్ చేయొచ్చా, ఇంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రస్తుతం మన భారతదేశంలో అన్ని క్యాన్సర్స్ కన్నా ఎక్కువగా మేము చూస్తున్న క్యాన్సర్. ఈ క్యాన్సర్కి ప్రధానమైన కారణం ఒబిసిటీ. సో ఎవరైనా వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే ముందు ఆ వెయిట్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు వీలైనన్ని రోజులు మీ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి. రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో ఇంత విపరీతంగా చూస్తున్నాము. బట్ మగవాళ్ళలో కూడా కొంచెము రొమ్ముకి సంబంధించిన టిష్యూ ఉంటుంది. వాళ్ళ నిప్పుల్ కింద కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. మగవాళ్ళకి ఆ దృష్టి ఉండదు, నాకు రొమ్ము క్యాన్సర్ రావచ్చు అన్న ఐడియా కూడా రాదు. అందుకే మగవాళ్ళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ యూజువల్లీ లేట్గా పట్టుకుంటాము.
అండ్ ఎందుకనో తెలీదు. బట్ మగవాళ్ళలో కానీ రొమ్ము క్యాన్సర్ వస్తే అది చాలా సీరియస్ టైప్ క్యాన్సర్ ఉంటుంది. సో, మగవాళ్ళు కూడా అప్పుడప్పుడు స్నానం చేస్తున్నప్పుడు రొమ్ము కింద ఒత్తి చూసుకోవడము, రొమ్ము కింద నొప్పి ఉంటే వచ్చి చెక్ చేపించుకోవడము, నిప్పుల్లో నుంచి ఏమాత్రం రక్తం లాంటి చుక్కలు కనిపిస్తే వెంటనే సంప్రదించాలి. నాకు రొమ్ము లేదు కదా, నాకు ఇదేమో ఏదో తగిలిందేమోలే, ఏదో అయ్యింది అన్నట్టు నెగ్లెక్ట్ చేయొద్దు. మగవాళ్ళలో వచ్చే రొమ్ము క్యాన్సర్ ఆల్మోస్ట్ లైఫ్‌కి డేంజర్ టైప్ క్యాన్సర్ వస్తుంది.